నమస్కారం. ఈరోజు మనం ఒక షాకింగ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటికప్పుడు దారుణమైన పనులు చేస్తూనే ఉంటుంది. కానీ ఈసారి వాళ్ళు చేసిన పని మరీ ఘోరం. రాత్రి 2 గంటల సమయంలో వాళ్ళు సొంత ప్రజల మీద, నిద్రిస్తున్న పిల్లలు, మహిళలు మీద బాంబులు వేశారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ JF-17 యుద్ధ విమానాలను ఉపయోగించి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో గ్రామంపై 8 బాంబులు వేసింది. ఈ దాడిలో 30 మంది అమాయక పౌరులు చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. ఈ దారుణం ఎందుకు జరిగిందో తెలుసా? ఇది కేవలం పొరపాటు కాదు. ఇదంతా ఒక వ్యూహంలో భాగం. పాకిస్తాన్ తన ప్రజలను చంపి ప్రపంచానికి ఒక మెసేజ్ పంపాలనుకుంది. ముఖ్యంగా అమెరికా మరియు చైనాలను సంతృప్తి పరచడం దీనికి వెనుక ఉన్న అసలు ఉద్దేశం. సాధారణంగా పాకిస్తాన్ నాయకులు ఇజ్రాయిల్ గాజాలో బాంబు వేస్తే మానవ హక్కుల గురించి గట్టిగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు వాళ్ళు సొంత దేశంలోనే అమాయకులను చంపారు. పాకిస్తాన్ సైన్యానికి తెలియదా తాము అమాయకుల మీద బాంబులు వేస్తున్నామని? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించింది లేజర్ గైడెడ్ బాంబులు. అవి టార్గెట్ ను ఖచ్చితంగా ఛేదిస్తాయి. ఇది ఒక రకమైన స్నైపర్ షూటింగ్ లాంటిది. ఒక ఖచ్చితమైన టార్గెట్ లేకుండా ఇంత మందిని చంపడం సాధ్యం కాదు. ఇదంతా పాకిస్తాన్ కేవలం డబ్బుల కోసమే చేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC ఆగిపోయింది. చైనా దీనిపై చాలా అసహనంగా ఉంది. పాకిస్తాన్ నాయకులు మేము తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, మీ ప్రాజెక్టులు సురక్షితంగా ఉంటాయి అని చైనాకు చెప్పడానికి ఈ అమాయకులను బలి ఇచ్చారు. ఇంకో కారణం, పాకిస్తాన్ ఇటీవలే అమెరికాతో కూడా ఖనిజాల కోసం ఒప్పందం చేసుకుంది. అమెరికాను ఆకట్టుకోవడానికి తాము చాలా గట్టిగా ఉన్నామని, అవసరమైతే తమ ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయమని చూపించారు. దీని వల్ల డాలర్లు వస్తాయని ఆశిస్తున్నారు. సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నా కూడా సౌదీ పాకిస్తాన్ నిలదీస్తుంది. మీరే మిమ్మల్ని కాపాడుకోలేనప్పుడు మమ్మల్ని ఎలా కాపాడుతారు అని. అందుకే పాకిస్తాన్ తన సైన్యం ఎంత బలంగా ఉందో చూపించడానికి 30 మంది అమాయకులను చంపి డబ్బు కోసం మేము ఏదైనా చేస్తామని ప్రపంచానికి ఒక మెసేజ్ పంపింది. పాకిస్తాన్ తన ప్రజలను చంపుతున్నప్పుడు ఐక్యరాజ్య సమితి, ఇతర మానవ హక్కుల సంఘాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేసి ఉంటే వీరు ఎలా స్పందిస్తారో మనకు తెలుసు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం అలాంటి స్పందన లేదు. దీని వెనుక డబుల్ స్టాండర్డ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ తన సొంత ప్రజల రక్తాన్ని డాలర్ల కోసం అమ్ముకుంటుంది. కానీ ప్రపంచం మాత్రం నిశ్శబ్దంగా చూస్తుంది. ఇది మానవత్వానికి అవమానం. ఈ దారుణం గురించి మీరు తెలుసుకోవాలి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ లో చెప్పండి. జై హింద్, జై భారత్.